అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉన్నది. ఇది మనకు తెలుసు అదానీ గారిది. అదానీ గారి ఇది ఆయన అఫీషియల్ వెబ్సైట్. ఇది అదానీ గారి వెబ్సైట్. అదానీ గురించి నేను చెప్పాలి అంటే ఆయన భారతదేశంలోనే ఒక టైంలో నెంబర్ 1 రిచెస్ట్ మ్యాన్గా ఉండే, దాని తర్వాత నెంబర్ 2లో, ఇప్పుడు ప్రస్తుతం కూడా నెంబర్ 2లో ఉన్నాడు. దానికి చాలా కారణాలు ఉన్నాయి, కొన్ని సంఘటనలు, దానివల్ల ఆయన నెంబర్ 2 స్థానానికి వెళ్ళిపోయాడు. కాకపోతే ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ అదానీ ఎవరైతే ఉన్నారో బిజినెస్ మ్యాన్, ఈ అదానీ గ్రూప్స్ వచ్చేసి వీళ్ళ కంపెనీ ఏదైతే ఉందో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనే కంపెనీ ఏం చేసింది అంటే సోలార్కి సంబంధించిన ఒక ఏమంటారు ఒక సోలార్ సంబంధించి, అంటే మనకు తెలుసు కృత్రిమంగా అంటే సూర్యరశ్మితోటి మనకి ఏదైతే పవర్ ఏదైతే జనరేట్ అవుతుందో దానికి సంబంధించిన ఒక కాంట్రాక్ట్ అనేది భారతదేశ ప్రభుత్వం అనేది అదానీ గ్రూప్స్కి ఇచ్చింది. ఎట్లా అంటే భారతదేశ ప్రభుత్వం అదానీ గ్రూప్స్కి ఇచ్చింది. అదానీ గ్రూప్స్తో పాటు ఇంకొక దేశంకి సంబంధించిన ఒక కంపెనీ అనేది ఆ కంపెనీకి కూడా ఇచ్చింది. మొత్తం మనం చూసుకుంటే ఇక్కడ 12 మనం చూసుకుంటే ఏమంటారు ఒక సెకండ్ మనం చూసుకుంటే ఇక్కడ మన దగ్గర SECI అని చెప్పేసి ఉన్నది, అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది భారతదేశపు కంపెనీ. ఈ భారతదేశపు కంపెనీ ఏం చేసిందంటే అదానీ గారికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చింది. అదానీ గారితో పాటు ఇంకొక కంపెనీ కూడా ఉంది, ఆ కంపెనీకి కూడా ఇచ్చింది. ఆ కంపెనీ వచ్చేసి విదేశీ కంపెనీ. వీళ్ళిద్దరికీ భారతదేశంలో మనకి సోలార్కి సంబంధించిన కాంట్రాక్ట్ అనేది వచ్చింది. కాకపోతే భారతదేశం ఏదైతే కంపెనీ ఉందో నేను ఇందాక చెప్పింది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది భారతదేశ గవర్నమెంట్ కంపెనీ. ఇది ఏం చేసింది అంటే రాష్ట్రాలు ఎవరైతే ఉన్నారో ఆ రాష్ట్రాలు ఈ కంపెనీ నుంచి, అంటే భారతదేశం యొక్క కంపెనీ ఏదైతే ఉందో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అక్కడి నుంచి ఎనర్జీ కొనుక్కోవాలి అంటే కాంట్రాక్ట్ చేసుకోవాలి, ఎనర్జీ కావాలి అంటే దీనికి సంబంధించి కొన్ని రాష్ట్రాలు ఈ కంపెనీతో కాంట్రాక్ట్ అనేది చేసుకున్నది. ఈ కంపెనీ ఏదైతే ఉందో భారతదేశానికి సంబంధించిన కంపెనీ, ఆ కంపెనీ అదానీ తోటి వేరే ఇంకొక ఇంటర్నేషనల్ కంపెనీ తోటి ఒప్పందం అనేది చేసుకున్నది. అంటే డైరెక్ట్గా అదానీ తోటి ఏ రాష్ట్రం కూడా ఒప్పందం చేసుకోలేదు. మధ్యలో భారతదేశం యొక్క మన దేశానికి సంబంధించి ఒక కంపెనీ అనేది ఉన్నది, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీ. ఇందాక నేను చెప్పినట్టు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ కంపెనీ పేరు. ఏ రాష్ట్రం, మళ్ళీ ఒకసారి చెప్తే, ఏ రాష్ట్రం కూడా డైరెక్ట్గా తీసుకెళ్లి అదానీ గారి దగ్గర నుంచి ఈ ఎనర్జీ అనేది కొనుగోలు చేయలేదు కూడా, అది చేయలేరు. దానికి ఒక ప్రాసెస్ ఉంది, మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఒక విషయం ఇప్పుడు ఏం జరిగింది అంటే అదానీ గారు ఏదైతే రేటుకి ఎనర్జీ అంటే మనకి పవర్ ఇస్తా అని చెప్పేసి చెప్పారు రాష్ట్రాలకి, ఆ రేటు అనేది గిట్టుబాటు రేటు కాదు అని చెప్పేసి రాష్ట్రాలు ఎవరు ఆయన దగ్గర నుంచి కొనలేకపోతే ఏం చేసిర్రు అంటే అదానీ గారు కొన్ని రాష్ట్రాలకి బ్రైబ్ ఇచ్చిండు, డబ్బులు ఇచ్చిండు. రాష్ట్రంలోని కొంతమంది, అంటే కొన్ని రాష్ట్రాల్లోని కొంతమంది అధికారులకి లంచం ఇచ్చిండు అని చెప్పేసి ఇక్కడ ఒక ఆరోపణ అన్నది చేస్తున్నది అమెరికన్ కోర్టు. ఇక భారతదేశంలో రాష్ట్రాలకి అక్కడ లంచం ఇస్తే, రాష్ట్రంలోని అధికారులకు లంచం ఇస్తే అమెరికా కోర్టుకి ఏం సంబంధం అంటే ఈ లంచం ఏదైతే ఉందో ఈ లంచం అన్నది అమెరికాలోని కొన్ని కంపెనీల దగ్గర నుంచి సమకూర్చుకున్నటువంటి డబ్బు, అంటే అమెరికా డబ్బు కాబట్టి అక్కడ అమెరికాలో ఈ కేసు నడుస్తున్నది. ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే ఈ డబ్బు వచ్చేసి ఫలానా అదానీ గారు తీసుకొచ్చి రాష్ట్రాలకి లంచంగా ఇచ్చిండు అని చెప్పేసి ఇక్కడ ఒక విషయం బయటికి వచ్చింది అని చెప్పేసి అక్కడ కోర్టులో, అమెరికా కోర్టులో దీనికి సంబంధించిన కేసు అనేది నడుస్తుంది. ఇక ఈ కేసు డీటెయిల్కి మనం వెళ్తే కనుక ఇది ఈ కేసుకు సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంట్. మీరు ఇక్కడ చూస్తే మొత్తం ఇక్కడ 54 పేజీలకు సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంట్, 54 పేజీలకు సంబంధించిన డాక్యుమెంట్ ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇదే డాక్యుమెంట్. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు చూపిస్తాను నేను ఏమున్నాయో. ఇది 13వ పేజీలో ఒక ఇంపార్టెంట్ అంశం అన్నది ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే గౌతమ్ అదానీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని రాష్ట్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రాష్ట్రాల పేర్లు నేను ఇక్కడ చెప్తా. ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని రాష్ట్రాలు ఎక్కడ ఉంది, 13, 14, ఓకే 1 సెకండ్, 48 డ్యూరింగ్ దాని ఓకే కొన్ని రాష్ట్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అన్నది ఆ 5 రాష్ట్రాల పేర్లు చెప్పిండు. 5 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ అన్నది ఒక రాష్ట్రం. ఇక్కడ మనం చూసుకుంటే మిగతా రాష్ట్రాలు ఏవి అని మనం చూసుకుంటే రాజస్థాన్ ఉంది ఇందులో. ఒక్క సెకండ్, ఇక్కడ డీటెయిల్గా ఉంటుంది మీకు చూపిస్తా. ఇక్కడ చూడండి రాష్ట్రాల పేర్లు.
ఏంటి అంటే ముందు ఇంకో ఇక్కడ చూసుకుంటే ఒడిస్సా, జమ్మూ అండ్ కాశ్మీర్, తమిళనాడు, ఛత్తీస్గఢ్ అండ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని రాష్ట్రాల పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 5 రాష్ట్రాల పేర్లు. ఈ 5 రాష్ట్రాలలో అదానీ గారు ఇదేదైతే ఎనర్జీ ఉందో దాన్ని అమ్మిండు. ఈ 5 రాష్ట్రాలు కొన్నాయి. ఈ 5 రాష్ట్రాలకి కొనడానికి ఎక్కువ ధరలో కొనడానికి అదానీ గారు లంచాలు ఇచ్చిండు అని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు. కాకపోతే ఇందులో అతిపెద్ద ఆరోపణ ఏంటి అంటే ఇక్కడ మీరు చూసుకుంటే 48 ఓకే ఇందులో అతిపెద్ద ఆరోపణ ఏంటంటే గౌతమ్ అదానీ పర్సనల్లీ మెట్ విత్ ఫారెన్ అఫీషియల్ 1 ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి, అంటే గౌతమ్ అదానీ గారు ఆంధ్రప్రదేశ్లో ఒక అఫీషియల్ని పర్సనల్గా కలిసిండు అని చెప్పేసి ఇక్కడ ఒక ఆరోపణ అన్నది చేస్తున్నారు. మొత్తం 5 రాష్ట్రాలకు కలిపి 2029 కోట్ల రూపాయలు ఇక్కడ ఇచ్చిర్రు, లంచాలు ఇచ్చిరంట. ఆ 2029 కోట్లలో ఇక్కడ చూడండి, ఈ 2029 కోట్లలో 1750 కోట్ల రూపాయలు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే లంచంగా ఇచ్చిర్రు అని చెప్పేసి ఇక్కడ ఒక మాట అనేది బయటకు వస్తుంది. నేనేం చెప్తున్నా అంటే సరే ఇది బయటకు వచ్చింది, ఇందులో ఇంకా చాలా అంశాలు రాసి ఉన్నాయి, డీటెయిల్గా 54 పేజీల రిపోర్ట్ ఇది. ఇందులో వీళ్ళు అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 1750 కోట్ల రూపాయలు లంచం అన్నది ఇచ్చిర్రు. ఎవరికి ఇచ్చిర్రు అంటే ఎవరి పేరు లేదు ఇక్కడ. ఏమంటున్నారు అంటే గవర్నమెంట్ అఫీషియల్, అది కూడా గౌతమ్ అదానీ గారు కలిసి మాట్లాడి ఇచ్చిండు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సరే ఈరోజు షర్మిల గారు చాలా పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తూ ఆమె ఏమన్నదంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అది అన్యాయం చేసిండు, ఇంత ఏమంటారు లంచం తీసుకున్నాడు, 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు, దాని భారం వచ్చేసి ప్రజల మీద పడుతుంది అని చెప్పేసి చాలా మాట్లాడింది. నేను ఒకటే విషయం అంటున్నా, అక్కడెక్కడో అమెరికాలో ఒక ఇష్యూ జరిగింది, అసలు జరిగిన ఇష్యూలో క్లారిటీ ఏంటో ఇంతవరకు తెలియదు. ఇది అభియోగం మాత్రమే, ఆ అభియోగం అన్నది నిరూపించబడలేదు. ఇదొకటి. రెండో విషయం ఏంటంటే కేసు ఇంకా ఇనిషియల్ స్టేజ్లో ఉంది, ఆ కేసు మొత్తం అవ్వాలి, అక్కడ నిజంగానే గౌతమ్ అదానీ అనే వ్యక్తి తప్పు చేసిండని చెప్పి తేలాలి. ఇది. మూడోది ఏంటంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయము, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారైనా సరే చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ చూడండి, ఇక్కడ తమిళనాడు, ఎందుకంటే ఇందులో తమిళనాడు పేరు కూడా ఉంది కదా, ఇందాక మనం చూసాం కదా రాష్ట్రాలలో, ఇందాక మనం చూసాము తమిళనాడు పేరు కూడా ఇక్కడ ఉంది. కాబట్టి తమిళనాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక్కడ చూసుకుంటే 1 సెకండ్ ఎక్కడుంది, ఓకే తమిళనాడు ఇక్కడ ఉంది, ఇక్కడ చూడండి తమిళనాడు అన్న రాష్ట్రం పేరు ఇక్కడ ఉంది. అందుకే తమిళనాడు గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, తమిళనాడు ఒక మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, తమిళనాడు హ్యాస్ టైస్ విత్ SCCI నాట్ అదానీ. ఇది చాలా మంచి స్టేట్మెంట్. ఇది ఒక్కటే సమాధానం, ఏమంటారు దానికి దేనికో చెప్పు దెబ్బ అంటారు కదా, ఒకటే దెబ్బ ఇది. ఎట్లా అంటే ఈయన ఏమంటున్నాడు అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక సంస్థ ఉన్నది, అది మన భారత సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. మేము ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నాము, కానీ అదానీ ఎవరో మాకు తెలియదు అని చెప్పేసి తమిళనాడుకు సంబంధించిన ఈ మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ 5 రాష్ట్రాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి టోటల్గా ఒరిస్సా, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలు కూడా ఇక్కడ SCCI అనే సంస్థ, ఇందాక చెప్పినట్టు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా SCCI అనే సంస్థతోటే ఒప్పందం చేసుకున్నాయి. కానీ ఈ రాష్ట్రాలకి అదానీకి అసలు సంబంధమే లేదు. నిజంగా అదానీ ఏమైనా బ్రైబ్ ఇచ్చినట్టు, లంచం ఇచ్చినట్టు ఏమైనా సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయా? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఎలిగేషన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారు ఎలిగేషన్ చేస్తున్నారు కాబట్టి షర్మిల గారు దీనికి సమాధానం చెప్పాలి. ఇది ఒకటి. రెండోది, నేను షర్మిల గారిని ఒకటే డైరెక్ట్గా ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఏంటంటే సరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి అదానీతో ఒప్పందం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఎంత తినడో, కేవలం ఇందులోనే 1750 కోట్ల రూపాయలు తినడు, ఇది కాకుండా ఇంకా చాలా ఒప్పందాలు జగన్మోహన్ రెడ్డి చేసుకున్నాడు, మరి అందులో ఎంత తినడు అని చెప్పేసి షర్మిల గారు నిజంగానే చాలా బాధపడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సెంటర్లో ఎంత తిన్నాడో అని చెప్పేసి, దాని తర్వాత సబ్మరీన్ డీల్ విశాఖపట్నంలో అందులో ఎంత తిన్నాడో అని చెప్పేసి ఇక్కడ షర్మిల గారు కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. నేను ఒకటే విషయం చెప్తా, అదానీతో ఒప్పందం చేసుకుంటే ఒకవేళ తిన్నట్టు అయితే నేను సింపుల్గా ఒక ప్రశ్న అడగాలి ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రాష్ట్రాలలో తమిళనాడు ఒక రాష్ట్రం ఉంది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరిది ఉంది? కాంగ్రెస్ పార్టీది కదా, అంటే డిఎంకేతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది కదా, అలయన్స్ ప్రభుత్వం కదా అది.
మరి తమిళనాడులో మీ ప్రభుత్వం కూడా ఉంది కదా, ఇదే రిపోర్టు దాని పేరు కూడా ఉంది తమిళనాడు అని చెప్పేసి, మరి వాళ్ళు ఎంత తిన్నారు? అంటే మీ ముఖ్యమంత్రి అక్కడ స్టాలిన్ గారు కూడా తిన్నట్టేనా? ఒకసారి మీరు సమాధానం చెప్పాలి. అంటే మీ కాంగ్రెస్ పార్టీ కూడా తిన్నట్టేనా? మీకు ఎన్ని డబ్బులు అందిని ఇక్కడ సమాధానం చెప్పాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే నవ్వొచ్చే విషయం ఏంటంటే ఇక్కడ ఛత్తీస్గఢ్, అమ్మ జీవితం ఛత్తీస్గఢ్ ఉన్నది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండే అక్కడ పవర్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ మీకు సంబంధించిన ముఖ్యమంత్రి అక్కడ ఉండే, మరి ఆయన తినడా? కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ తినదా? తింటే ఎంత డబ్బులు తినది అదాని దగ్గర నుంచి? ఒకసారి మీరే సమాధానం చెప్పాలి. మీరే అంటున్నారు కదా అదానితో ఎవరు ఒప్పందం చేసుకున్నా వాళ్ళు తినట్టే అని చెప్పేసి. మరి ఛత్తీస్గఢ్లో మీ ప్రభుత్వం ఉండే, మరి మీరు ఎంత తినరు? ఒకసారి రాహుల్ గాంధీని అడిగి మీరు సమాధానం చెప్పాలి. ఇక్కడ ఒడిస్సాలో కూడా ఏ ప్రభుత్వం ఉండే? మీకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వమే ఉండే, అంతే కదా. బీజేపీకి వ్యతిరేకం, మీకు అనుకూలం నవీన్ పట్నాయక్ గారిది అనుకుంటా అప్పుడు. ఓకే, ఆ ప్రభుత్వం ఉండే. జమ్మూ కాశ్మీర్లో ఎవరుండే అంటే నిజంగా అక్కడ ఎవరిది ప్రెసిడెంట్ రూల్ ఉండే కదా జమ్మూ కాశ్మీర్లో. మరి మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? మరి అక్కడ ఎవరు తిన్నారు డబ్బులు? నిజంగా ఎట్లయిపోయిందంటే దారుణంగా తయారైంది. ఒకవేళ అదానీతో ఒప్పందం చేసుకుంటేనే తిన్నట్లయితే మరి ఇక్కడ నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? తమిళనాడు ఒక ఉదాహరణ చూపించాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ నిజంగా ఛత్తీస్గఢ్లో ఇక్కడ మనం చూసుకుంటే 2018లో ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘేల్ గారు, ఇక్కడ చూడండి, ఇది 2018. ఛత్తీస్గఢ్లో ఎవరి ప్రభుత్వం ఉండే? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మీకు సంబంధించిన భూపేష్ బఘేల్ గారే కదా ముఖ్యమంత్రిగా ఉన్నది. మరి ఆయన అదానీతోటి ఒప్పందం చేసుకున్నాడు కదా, ఈ 1140 కోట్ల రూపాయలు ఒప్పందం చేసుకున్నాడు. ఇందులో ఎంత తిన్నాడు భూపేష్ బఘేల్ గారు? ఎంత రాహుల్ గాంధీ గారికి ఎంతింది? ఒకసారి గౌరవనీయులు షర్మిల గారు సమాధానం చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంత దారుణం అంటే ఇక్కడ చూడండి, ఇగో ఇది అదానీ అనౌన్సెస్ 65,000 crore ఇన్వెస్ట్మెంట్ ఇన్ రాజస్థాన్. ఇది ఎంత దారుణం అంటే ఇక్కడ చూడండి, ఈ డేట్ కొంచెం జాగ్రత్తగా చూడండి. రాజస్థాన్లో అదానీ గారంట. రాజస్థాన్లో ఎవరుండే అక్కడ మీరు ఒకసారి ఆలోచించుకుంటే అశోక్ గెహ్లాట్ గారు. 2022లో రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి. మరి 65 కోట్ల రూపాయల ఇదేదైతే అనౌన్స్మెంట్ చేసారో, మరి ఆ అనౌన్స్మెంట్లో ఎంత పూర్తి చేసిండు ఆయన? ఆ పూర్తి చేసిన దాంట్లో ఎంత ఆయన తినడు? అంటే మీ కాంగ్రెస్ పార్టీ ఎంత తినది? ఈయన అశోక్ గెహ్లాట్ గారు తిన్న దాంట్లోని రాహుల్ గాంధీ గారికి ఎంత పంపించిండు? ఈ సమాధానం కూడా ఒకసారి మా షర్మిల గారు గౌరవనీయులు ఒకసారి చెప్పాలి. అంటే మీరు చేస్తే అదానితోటి బిజినెస్. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి గుడ్ అదాని, బ్యాడ్ అదాని. బీజేపీతో పాటు పనిచేస్తే బ్యాడ్ అదాని, అదే అదాని మీతో పనిచేస్తే గుడ్ అయిపోతాడు. ఇది ఎక్కడ లాజిక్? ఇది అసలు అర్థం కాని విషయం. నిజంగా ఈ అశోక్ గెహ్లాట్ గారు మరి నేను ఎంత తిన్నాడో ఒకసారి గౌరవనీయులు మా షర్మిల గారు సమాధానం చెప్పాలి. ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూడండి, అదానీ గ్రూప్స్ టు ఇన్వెస్ట్ 1 lakh crore ఇన్ కర్ణాటక ఓవర్ 7 years అని చెప్పేసి నిజంగా జోక్ కర్ణాటక. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, అదానీ గ్రూప్ టు ఇన్వెస్ట్ 10,000 crores ఇన్ బెంగాల్లో ఎవరికి అనుకూలంగా ప్రభుత్వం ఉంది? మీదే కదా, మీ ఇండియా కూటమి కదా బెంగాల్లో ఉన్నది. మరి బెంగాల్లో 2022లో ఎవరి ప్రభుత్వం ఉన్నది? మమతా బెనర్జీ గారిది కదా. మరి ఆ ప్రభుత్వం ఉంటే అంటే మీ అనుకూల ఇండియా ప్రభుత్వం ఉంది కదా. మరి ఇక్కడ 10,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినంట. మరి మమతా బెనర్జీ గారికి ఏమైనా పంపిస్తే మమతా బెనర్జీ గారు ఏమైనా రాహుల్ గాంధీ గారికి పంపించారో ఒకసారి దయచేసి షర్మిల గారు సమాధానం చెప్పాలి. ఎంత దారుణమో అంటే ఇష్టారీతిలో ఇక్కడ చూడండి, అదానీ గ్రూప్ సైన్స్ ప్యాక్ట్ ఫర్ 42,700 crores ఇన్వెస్ట్మెంట్ ఇన్ తమిళనాడు. ఎంత పెద్ద జోక్ ఇది. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? తమిళనాడులో ఎవరు ప్రభుత్వం ఉన్నది? ఇందాక చెప్పిన మీ ప్రభుత్వమే. డిఎంకేలో మీరు కూడా, మీ పార్టీ కూడా ఒకటి ఉంది. నిజంగా ఎంత దారుణం. అదానీతోటి సైన్ మీరు చేస్తున్నారు. మరి ఈ 42,700 crores ఎంత పూర్తి చేశారు? అందులో ఎన్ని డబ్బులు మీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఒకసారి షర్మిల గారు సమాధానం చెప్పాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ అదానీ గ్రూప్స్ టు ఇన్వెస్ట్ 12,400 crores ఇన్ తెలంగాణ. ఇది కరెక్ట్గా పట్టాం మనం. తెలంగాణ అంట కమింగ్ ఇయర్స్. ఇక్కడ చూసుకుంటే ద గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఎక్స్చేంజెస్ MOU విత్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఎట్ డోవాస్ అని చెప్పేసి ఇక్కడ మొత్తం ఫోటోతో పాటు వచ్చేసింది. ఇక్కడ ఈ ఫోటోని కొంచెం వివరించాలి నేను.
చాలా బాగుంటుంది ఫోటో ఇది. ఈయన గౌతమ్ అదానీ, ఈయన రేవంత్ రెడ్డి, ఈయన మంత్రి గారు, వీళ్ళందరూ కూడా మనోళ్ళే. అంటే ఆ తెలంగాణ వాళ్ళు, లేదంటే అక్కడ కంపెనీ వాళ్ళు, గౌతమ్ అదానీ గారి కంపెనీ వాళ్ళు. మంచిగా ఇట్లా చూపించుకుంటా కూడా ఫోటోలు దిగిండు. ఎవరు అంటే మన రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి గారి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో మీ లెక్క ప్రకారం అదానీ గారితో ఎవరు బిజినెస్ చేసినా కూడా డబ్బులు వస్తాయి, లంచాలు ఇస్తాడు అదానీ అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. మరి ఈ 12,400 కోట్ల రూపాయలు ఇక్కడ ఏదైతే బిజినెస్ అని చెప్పేసి ఎంఓఎల్ చేసుకున్నారో ఇందులో ఎంత ముట్టనుంది రేవంత్ రెడ్డి గారికి, అందులో ఎంత రాబోతుంది రాహుల్ గాంధీ గారికి అని చెప్పేసి షర్మిల గారు ఇక్కడ సమాధానం చెప్పాల్సిన అవసరం. ఎంత దారుణంగా తయారైందంటే కేవలం బురద జల్లడం, కేవలం బురద అంటే బురద జల్లడం మాత్రమే ప్రస్తుతం ఈ రాజకీయాలలో నడుస్తుంది. ఇదంతా అవసరమా నాకు అర్థం కాదు. అమెరికాలో ఒక కేసు అన్నది అక్కడ నడుస్తున్నది, అందులో ఎట్లాంటి సందేహం లేదు. అమెరికాలో కేసు నడుస్తున్నది, దేనికి నడుస్తున్నది అంటే ఇందాక నేను చెప్పినట్లుగా అమెరికాలో కొంత డబ్బు అన్నది అదానీ గారు తీసుకున్నారు కొన్ని కంపెనీల దగ్గర నుంచి. ఆ డబ్బు తీసుకొని దాన్ని మరి ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసిండా లేదా వేరే చోట్ల బిజినెస్లో పెట్టిండా అన్నది అది ఆయన కోర్టుకు సమాధానం చెప్పుకుంటాడు. కోర్టుకు సమాధానం చెప్పుకుంటాడు ఆయన. వాళ్ళు చేసిన ఎంక్వైరీలో ఏం తేలింది అంటే ఇట్లా బ్రైబ్ ఇచ్చిండు అని చెప్పేసి ఆ వాళ్ళు చేసిన ఎంక్వైరీలో తేలిందంట. ఇక్కడ వాళ్ళు రాసుకొచ్చారు. దీనికి సమాధానం అదానీ గారు ఇవ్వాలి. కోర్టులో ఏదైనా ఒక అలిగేషన్ జరిగినప్పుడు ముందున్న పార్టీ కూడా సమాధానం ఇవ్వాలి కదా, అప్పటి వరకు వెయిట్ చేయాలి కదా. నిజంగా రేపు పొద్దున అదానీ గారు మొత్తం ఒక 2,000 ఇక్కడ ఉంది కదా, మొత్తం 2,200 చిల్లర కోట్లు ఏదైతే ఉందో అది అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ తీసుకుని ఎక్కడో వేరే చోట బిజినెస్లో పెట్టినా అని చెప్పేసి నిరూపిస్తే ఏం చేస్తారు? అప్పుడు ఈ ఎలిగేషన్లు మొత్తం గాలికి పట్టుకుపోతాయి కదా. కానీ ఈ ఎలిగేషన్లు చేయడం వల్ల నష్టం ఏం జరిగింది? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి, కొంచెం జాగ్రత్తగా వినాలి. ఈ ఎలిగేషన్లు చేయడం వల్ల భారతదేశంలో నా డబ్బు, మీ డబ్బు, మనందరి డబ్బు, ఎవరైతే షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టుకున్నారో వాళ్ళ డబ్బు మొత్తానికి మనం చూసుకుంటే 5.35 లక్షల కోట్లు. ఎంత? 5,35,000 కోట్ల రూపాయల షేర్ మార్కెట్లో డబ్బు అనేది మునిగిపోయింది. అంటే అదానీ గ్రూప్ షేర్లు పడిపోయినాయి, దానికి సంబంధిత గ్రూప్ షేర్లు మొత్తం పడిపోయినాయి. అందువల్ల నష్టం ఎవరికి జరిగింది అంటే భారతదేశ ప్రజలకు జరిగింది. 5,35,000 కోట్ల రూపాయలు అంటే అది చిన్న విషయం కాదు. ఒక చిన్న చితక దేశం యొక్క మన సాలానా బడ్జెట్ అంటారు కదా, అంటే ఇయర్లీ వాళ్ళ బడ్జెట్ ఉంటుందంట. 5,35,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉండే దేశాలు ఉన్నాయి మన ప్రపంచంలో. అట్లాంటిది అంతా కేవలం 2 రోజుల్లో షేర్ మార్కెట్ పడిపోయింది అంటే ఆ డబ్బు ఎవరిది నష్టం అంటే మాదే. ఇప్పుడు మాలాంటి వాళ్ళం షేర్ మార్కెట్లో పెడతాం, మీలాంటి వాళ్ళు పెడతారు, మనందరం పెడతాం. ఇట్లాంటి న్యూస్ల వల్ల ఏమవుతుందంటే షేర్ మార్కెట్లో డబ్బు పడిపోద్ది, షేర్ మార్కెట్ పడిపోద్ది, మొత్తం మన జేబులో ఉన్నటువంటి డబ్బు మొత్తం నిజంగా తీసుకెళ్ళి రోడ్డు మీద పడేసినట్టు అవుతుంది. అదే పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ నడుస్తున్నది. ఎంత దారుణంగా నడుస్తున్నాయి పరిస్థితులు అంటే కేవలం ఒక చిన్న ఆలోచన. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అదానీ తోటి ఏదన్నా ఒప్పందం చేసుకున్నట్టు ఒక్క డాక్యుమెంట్ ఉందా? ఒక్క చిన్న డాక్యుమెంట్ ఉందా? ఈ విషయాన్ని, ఈ ప్రశ్నకి సమాధానం మన షర్మిల గారు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ అని కాదు, ఏ రాష్ట్రమైనా సరే ఈ సోలార్ ఎనర్జీకి, ఈ ఎనర్జీకి సంబంధించి ఏదైనా ఒప్పందం చేసుకుంటే అది భారతదేశ సంస్థ అయినటువంటి SCCI దగ్గరనే చేసుకుంటాయి. కానీ డైరెక్ట్గా వేరే వాళ్ళు, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఒక రాష్ట్రం ఎందుకు చేసుకుంటుంది? ఈ విషయం ఒక్కసారి షర్మిల గారు ఆలోచించి ఈ విషయానికి సమాధానం చెప్పాలి. ఎంత దారుణం అంటే అక్కడ అది జరిగింది, ఇక్కడ అది జరిగింది అని చెప్పేసి 2 రోజులు, నిన్నటి నుంచి ఈ రోజు 2 రోజులు నేషనల్ మీడియాలో కూర్చొని కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాట్లాడుతున్నారు. సరే, ఇంత మాట్లాడుతున్నారు కదా, మరి మీ దగ్గర ఈ ఆధారాలు పట్టుకుపోయి కేసు పెట్టండి, ప్రైవేట్ కేసులు గౌతమ్ అదానీ గారి మీద పెట్టండి, లేదా తప్పు చేసిండు అని చెప్పేసి చెప్తున్న ప్రతి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పూర్వ ముఖ్యమంత్రుల మీద పెట్టండి. పెట్టరు. ఎందుకు పెట్టరు అంటే కేవలం రాజకీయం చేయాలి. ఇందులో ఏం లేదు. కేసు పెడితే కేసు కొట్టేస్తారు. కేసు పెడితే కోర్టు ఏమడుగుతుంది? ఏమయ్యా ఈ డబ్బులు వసూలు చేసినావు, ఏడ ఉన్నాయని గౌతమ్ అదానీ అని అడిగితే, ఈడ పెట్టిన సారు ఈ డబ్బు తీసుకెళ్ళి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా అని చెప్పేసి గౌతమ్ అదానీ నిజం చూపిస్తాడు. నిజం చూపించగానే కేసు కొట్టేస్తుంది కోర్టు. సింపుల్ కేసు కాబట్టి కేసు పెట్టరు. ఏం చేస్తారు అంటే దీనికి రాజకీయం చేస్తారు. రాజకీయం చేసి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పాలి అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఇది నిజంగా దారుణము. కాకపోతే దీని గురించి మీరేమనుకుంటున్నారు అన్న విషయం చాలా ఇంపార్టెంట్ కాబట్టి తప్పకుండా ఈ కుట్ర మీద మీరేమనుకుంటున్నారు సమాధానం చెప్పండి. దాంతోపాటు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లింక్ని తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.